ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వాట్సాప్లోకి వచ్చిన 10 న్యూ అప్డేట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇంకా మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ద్వారా మేము ఇంకా వీడియోస్ అనేవి పెట్టగలం. మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మనకు అన్నోన్ కాల్స్ అనేవి వస్తాయి వాట్సాప్ నుంచి. వాటిని అన్నోన్ కాల్స్ని ఎలా సైలెన్స్లో పెట్టాలో మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఇక్కడ మనకు 3 డాట్స్ అనేవి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ప్రైవసీలోకి వెళ్ళండి. కాల్స్ అని ఉంది కదా, మనకి ఇక్కడ కాల్స్ అని కనబడుతుంది కదా, ఆ కాల్స్ అనేది మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనేది ఆన్ చేసుకోండి. ఒకవేళ మీకు అన్నోన్ కాల్ ఏమైనా వస్తే సైలెన్స్లోకి అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెసేజ్ స్టోరేజెస్ అనేది ఉంది. ఇప్పుడు మనం మెసేజ్ల ద్వారా ఎంత స్టోరేజ్ నిండుతుంది, ఫొటోస్ వీడియోస్ ద్వారా ఎంత స్టోరేజ్ నిండుతుంది అనేది చూసుకోవాలంటే మనకు వాట్సాప్లోనే వచ్చింది. ఇక 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ స్టోరేజ్ అని కనపడుతుంది కదా, స్టోరేజ్ అండ్ డేటా, దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మేనేజ్ స్టోరేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎంత ఎంత ఏ ఇమేజ్కి ఎంత ఎంబీ తీసుకుంటుంది, ఏ వీడియోకి ఎంత జీబీ తీసుకుంటుంది, ఏ ఫైల్కి ఎంత తీసుకుంటుంది అనేసి మనకి ఇక్కడ వస్తుంది. ఏ కాంటాక్ట్కి ఎంత జీబీ తీసుకుంటుంది, ఎంబీ తీసుకుంటుంది అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. మెటా ఏఐ మనకి 2024లో న్యూగా లాంచ్ అయిన మెటా ఏఐ వాట్సాప్లోకి అనేది రావడం జరిగింది. సో మనకి ఇక్కడ మెటా ఏఐ సెర్చ్ బార్లో కనిపించినట్లయితే మనం ఒకవేళ మీకు ఫోటో కావాలంటే వాళ్ళు చాట్ ఓపెన్ చేసి ఏ ఫోటో అని ఎతుక్కోక్కర్లేదు. చాట్ ఓపెన్ చేసినట్లయితే మీకు కింద బాటంలో అయితే మీకు వీడియో ఫోటో లింక్స్ గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి కదా, మనం వాటిని ఫొటోస్ కావాలంటే ఫొటోస్ క్లిక్ చేసినట్లయితే మనకు ఫొటోస్ అనేవి వస్తాయి. ఒకవేళ డీటెయిల్గా మీకు కావాలనుకుంటే ఎవరు పంపించారు ఇలా కావాలనుకుంటే పైన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే, ఇక 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎవరెవరు ఏ ఫోటో పంపించారు, ఏ ఫైల్ పంపించారు అనేది మనకి ఇక్కడ వస్తుంది. అదే ఫోటో అనే కాదు, ఇంకా వీడియోస్ అనేది, లింక్స్, ఇంకా ఎక్సెట్రా చాలా చేసుకోవచ్చు. వచ్చేసి మనకి మెటా ఏఐ అనేది మనకి ఎలా యూజ్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో మీకు చెప్తాను. సో మనకి ఇక్కడ మెటా ఏఐ అని కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు షీప్ గురించి ఒక ఫ్యూ లైన్స్, ఒక చిన్న మ్యాటర్ కావాలనుకోండి. రైట్ ఏ ఫ్యూ లైన్స్ అబౌట్ షీప్ అని నేను టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 డాట్స్ వచ్చినాయి కదా, ఇక్కడ మనకి ఎంత కావాలంటే అంత మ్యాటర్ మనకు రాసేస్తుంది. ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ రాసేస్తుంది. ఇది మనకు మెటా ఏఐ బాగా యూజ్ఫుల్ అవుతుంది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి. వన్ వచ్చేసి మనం మెసేజెస్ టోన్స్ ఎలా ఆఫ్ చేసుకోవాలని చూసుకుందాం. ఇప్పుడు మనం ఏమైనా మెసేజ్ టైప్ చేసినట్లయితే మనకు వాళ్ళకి పంపించినట్లయితే మనకి సౌండ్ అనేది వస్తుంది. ఒకవేళ మనం పబ్లిక్లో ఉంటే మనం చాట్ చేస్తున్నామని వాళ్ళకి తెలియకుండా ఉండాలనుకుంటే మనం మెసేజ్ హాయ్ అని పెట్టినట్లయితే వాళ్ళకి వెళ్ళినట్టు మనకి టోన్స్ అనేది సౌండ్స్ అనేవి వస్తాయి. సో వాటిని ఎలా ఆఫ్ చేసుకోవాలనుకుంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నోటిఫికేషన్స్ అని కనబడుతుంది కదా, నోటిఫికేషన్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు కన్వర్సేషన్ టోన్స్ అని ఉంది కదా పైన, దాన్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మెసేజ్ పెట్టినా మనకి సౌండ్స్ అనేవి రావు. మనం చూసినట్లయితే మనం ఎవరికైనా వాయిస్ మెసేజ్ ఒకవేళ వాయిస్ మెసేజ్ పంపిస్తే వాళ్ళు ఒకసారి వినేటట్టుగా మళ్ళీ వినకుండా మనం ఎలా పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ వాయిస్ మెసేజ్ మాట్లాడతాం కదా, అక్కడ మాట్లాడినాక మనం రికార్డింగ్ చేస్తున్నాం కదా, అక్కడ రికార్డింగ్ సెండ్ పైన 1 అని కనబడుతుంది కదా, క్లిక్ చేసినట్లయితే మనకు ఒకసారి ఓపెన్ అవుతుంది ఫైల్. ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ ద్వారా మేము ఇంకా వీడియోస్ అనేవి పెట్టగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
సెండ్ చేయాలి.